ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ పూజలందుకునే అమ్మోరి కుటుంబం ముందు చేతులెత్తి మొక్కేవాళ్లెంతో మేము అంతేనని చెప్తున్నాను తల్లి. ఎందుకు బామ్మగారు? మా అత్తగారంటే మీకు అంత గౌరవం? మాది గౌరవం కాదమ్మా, భక్తి. అమ్మగారు నిజంగానే మా ఇంటి దేవత. కావాలంటే చూడండి. ఊపిరున్నంత వరకు మాకు ఆ అమ్మ మీద ఉండేది ఒక్క భక్తి మాత్రమేనమ్మా. ఏంటి బామ్మగారు ఇది? ఒక మనిషిని ఆరాధిస్తే మరీ ఇంతలా పూజిస్తారా? ఆ అమ్మ మనసు అంత గొప్పది తల్లి. రూపాయితో రూపాయి ముడివేసి ఆకలిని చంపుకుని మరీ తన కష్టంతో ఇవాళ కొండంత ఎదిగింది అంటే ఊరికే ఎదిగిందని కాదు కదా తల్లి. ఆ ఎదుగుదల ఎనకమాల మాలాంటి ఎందరో తల్లుల దీవెనలు ఆనందమ్మకి ఉన్నాయమ్మా. ₹100 తన కష్టంతో ₹10 పేదోడి ఆకలి తీర్చేదానికి పక్కన పెట్టేది. అంత గొప్ప గుణం అమ్మా మీ అత్తయ్య గారిది. అంతేకాదు చిన్నమ్మగారు, ఆ అమ్మని నమ్ముకున్న ఎవ్వరూ కూడా ఈ రోజు వరకు కష్టాల వంక గాని కన్నీళ్ల వంక గాని చూడనే లేదు. ఇయాల నేను ఈ సొంత గుటిలో బతుకుతున్నాను అంటే ఇదంతా కూడా మీ అత్తమ్మ నాకిచ్చిన భిక్షమ్మా. ఒక్క మాట చెప్పేదా చిన్నమ్మగారు? ఆనందమ్మగారు ఏదైనా ప్రేమతో మనసుకు తీసుకున్నారు అంటే ప్రాణం పెట్టైనా ఆ ప్రేమను ఎప్పటికీ బ్రతికించుకుంటారమ్మా. మేమంతా కూడా అట్టా ప్రేమతో బ్రతుకుతున్న వాళ్ళవేనమ్మా. నేను కూడా ఆ ప్రేమతోనే బ్రతుకుతున్నాను. అందుకే అత్తయ్య గారు నా కోసం ఇవాళ ఇంతలా పోరాడుతున్నారు. నా కాపురం నిలబెట్టడానికి ఎంతో కష్టాన్ని మీ గుండెల మాటను మోస్తూనే ఉన్నారు. ఈ దేవత రుణాన్ని నేనేమిచ్చి తీర్చుకోగలను? మీ కోడలిగా నాకు దక్కిన ఈ అదృష్టానికి ఏ దేవుడికి మొక్కు చెల్లించుకోగలను అత్తయ్య గారు? హలో హలో మేడం, నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. చెప్పండి కానిస్టేబుల్ గారు. మేడం సమీర ఇంటికి వచ్చాం మేడం. ఇంటికి తాళం వేసింది. నాకు తెలిసి పారిపోయి ఉంటుంది మేడం. పారిపోక అరెస్ట్ చేస్తారని చూస్తూ ఉంటుందా? ఎక్కడికి పారిపోదు. మీరు స్టేషన్కి వెళ్ళండి. మీరు స్టేషన్కి వచ్చే లోపే అది మీ స్టేషన్కే చేరుకుంటుంది. అలాగే మేడం. ఏంటి ఈవిడ ఓవర్ పర్ఫార్మెన్స్? పాపమది తుర్రుమని ఫ్లైట్ ఎక్కి పారిపోతుందని తెలియక ఇంకా దొరికిపోతుందని భ్రమపడిపోతుంది. నువ్వు సేఫ్ కదా సమీరా? నువ్వు సేఫే కదా సమీరా? సేఫ్గానే ఉన్నాను. ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నా. టెన్షన్ ఏం లేదు. నేను సేఫే ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నాను. టెన్షన్ ఏమీ లేదా? నాకెందుకే సమీరా టెన్షన్? ఇప్పుడు నువ్వు దొరక్క ఆనంద భైరవి కథ పడాలి టెన్షన్. డ్రైవర్, అసలు ఇది ఎయిర్పోర్ట్కి వెళ్లే దారేనా? షార్ట్ కట్ మేడం.
త్వరగా వెళ్ళాలన్నారు కదా. ఓకే ఓకే, త్వరగా వెళ్ళండి. మేడం, ఎయిర్పోర్ట్ వచ్చింది. రోహిత్ గారు, మీరా? నేనే సమీరా, నేనే. ఫ్లైట్ ఎక్కి ఎగిరిపోవాల్సిన దానివి పోలీస్ స్టేషన్కి వచ్చావేంటా అని షాక్ అవుతున్నావా? ఇదేమి షాక్ సమీరా, లోపల అదిరిపోయే మరిన్ని షాకులు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. దిగు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, సార్, మా మరదలు శరణ్యని మాయ చేసిన మాయలేడి సమీరా సార్. దేశం వదిలి పారిపోతుంటే బాధ్యత గల పౌరుడిగా మీకు అప్పగిస్తున్నాను. ఇక మీ బాధ్యత మీరే నెరవేర్చండి. రోహిత్ గారు, నేను శరణ్యని మాయం చేయడం ఏంటండి? నాకే పాపం తెలియదండి. మీ పాపపుణ్యాల సంగతి యాజ్ ఏ ఇన్స్పెక్టర్గా నేను తెలుస్తాను మేడం. నేను స్త్రీవాదిని. మిమ్మల్ని చాలా గౌరవంగా ఇంట్రాగేషన్ చేస్తాం. ప్లీజ్ మేడం, వెల్కమ్. కానిస్టేబుల్ సార్. సార్ సార్ రండమ్మా. సార్ సార్ రండి. వీళ్ళు కావాలని నన్ను ఇరికిస్తున్నారు సార్. పదండమ్మా. నా మాట నమ్మండి సార్. పదండి. ప్లీజ్ సార్. వెళ్ళండి మేడం. సార్. థ్యాంక్ యూ మిస్టర్ జెంట్ల్మెన్. పాపం ఆనంద భైరవి సమీరా దొరికిపోతుందని కలలు కంటూ కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుంది. అది ఫ్లైట్ ఎక్కి పారిపోయిందని అసలు విషయం తెలిస్తే పాపం ఏమైపోతుందో మరి. పిన్ని, రోహిత్,